Hello everyone, how are you all? I hope you are all fine. So in last class we completed our part A book nana. మనం పార్ట్ బి బుక్ తీసుకుందాం ఈరోజు, ఓకేనా? వి ఆల్ కంప్లీటెడ్ అవర్ పార్ట్ ఏ బుక్. ఆ బుక్ అయిపోయింది, మన ఇంగ్లీష్ క్లాస్ అయిపోయింది కదా. సో ఇన్ టుడేస్ క్లాస్ విల్ టేక్ అవర్ పార్ట్ బి బుక్. ఓకే, పార్ట్ బి FA2 అని ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ డిజైన్ ఉంటుంది బుక్ మీద స్టార్టింగ్. ఓకే, పార్ట్ బి. ఇన్ పార్ట్ బి ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 16. పేజ్ నెంబర్ 16 తీసుకోండి. పేజ్ నెంబర్ 16. పేజ్ నెంబర్ 16 ఈ పార్ట్ బి బుక్ లో మనకి ఫస్ట్ లెసన్, అంటే థర్డ్ లెసన్ ఇది ఓవరాల్ గా మనకి. ఈ పార్ట్ బి బుక్ లో దిస్ ఇస్ ద థర్డ్ లెసన్. లెసన్ నేమ్ ఈస్ మర్చెంట్ అండ్ హిస్ ఫ్రెండ్. లెసన్ నేమ్ ఏంటి? మర్చెంట్ అండ్ హిస్ ఫ్రెండ్. ఈ మర్చెంట్ ఏంటి, అసలు ఫ్రెండ్ ఏంటి, లెసన్ ఏంటి అనేది ఈరోజు ఈ క్లాస్ లో మనం ఈ లెసన్ ద్వారా చెప్పుకుందాం. సో విల్ గో ఇన్ టు ద లెసన్. ఫస్ట్ టేక్ పేజ్ నెంబర్ 16. ఆల్ ఆఫ్ యూ కీప్ యువర్ బిగ్ బుక్స్ విత్ యూ. ఇన్ ఏ సర్టైన్ విలేజ్ దెర్ లివ్డ్ ఏ మర్చెంట్. ఒకనొక టైంలో ఒకనొక ఊర్లో దెర్ లివ్డ్ ఏ మర్చెంట్. మర్చెంట్ అంటే ఒక వర్తకుడు, ఆ వ్యాపారం చేసే ఒక వర్తకుడు ఒక విలేజ్ లో ఉండేవాడంట. హీ హ్యాడ్ ఏ డెఫ్ ఫ్రెండ్. అతనికి ఒక డెఫ్ అంటే చెవుడు, DEAF. డెఫ్ అంటే చెవుడు, అంటే చెవులు సరిగా వినిపించిన పర్సన్, చెవుడు అట్లాంటి ఫ్రెండ్ అతనికి ఉండేవాడంట, ఒక డెఫ్ ఫ్రెండ్. వన్స్ ద మర్చెంట్ ఫెల్ ఇల్. ఈ మర్చెంట్కి ఏమైందంటే ఒకరోజు హెల్త్ బాగాలేదంటే జబ్బు చేసింది, ఏదో సమ్ జబ్బు చేసింది అట్లా. ద డెఫ్ ఫ్రెండ్ హర్డ్ దట్ ద మర్చెంట్ వాస్ ఇల్. అతనికి అప్పుడు ఈ మర్చెంట్ కి ఒక జబ్బు అనేది చేసిందని ఈ డెఫ్ ఫ్రెండ్ కి తెలిసింది. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇద్దరు టూ ఫ్రెండ్స్ ఉన్నారు. వన్ ఈస్ మర్చెంట్, సెకండ్ వన్ ఈస్ డెఫ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట కదా. సో ఇక్కడ మర్చెంట్ ఫ్రెండ్ కి జబ్బు చేసింది, ఇల్లు వచ్చింది. ఇల్లు అంటే ఏదో ఒక జబ్బు చేయడం. సో ఇతనికి ఆ న్యూస్ తెలిసింది డెఫ్ ఫ్రెండ్ కి. The deaf friend heard the merchant was ill, so he set out one afternoon to visit him. అయితే ఒకరోజు ఏం చేశాడు, ఒకరోజు మధ్యాహ్న కాలంలో అతన్ని వెళ్ళి చూసొద్దాం అనే ఉద్దేశంతో బయలుదేరాడు అతని కోసం. ఇట్స్ మై డ్యూటీ టు మేక్ మై ఫ్రెండ్ హ్యాపీ, హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. అతనిలోనే అనుకున్నాడు ఏమని? ఇట్స్ మై డ్యూటీ టు మేక్ మై ఫ్రెండ్ హ్యాపీ. నేను వెళ్ళి నా డ్యూటీ అది, అంటే నేను చేయవలసిన నా పని అది, అంటే నా జాబ్ అది. నేను వెళ్ళి అతన్ని కలవడం, నన్ను చూసాక అతను హ్యాపీ ఉండడం, అది నా డ్యూటీ అని తనలో తానే చెప్పుకున్నాడు. బట్ ఐ మస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ ఐ సే. కానీ నేను అతనికి వెళ్ళి ఏం చెప్తాను అనే దాని మీద జాగ్రత్తగా ఉండాలి అని మళ్ళీ అతనిలో అలా చెప్పుకున్నాడు. ఫస్ట్ ఐ విల్ ఆస్క్ మై ఫ్రెండ్. నేను వెళ్ళి ఫస్ట్ మా ఫ్రెండ్ని, అంటే ఆ మర్చెంట్ ఫ్రెండ్ని, ఐ విల్ ఆస్క్ మై ఫ్రెండ్, వెల్ హౌ ఆర్ యూ టుడే. నేను వెళ్ళి ఏమడుగుతానంటే, ఎస్ ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ టుడే, ఈరోజు ఎలా ఉన్నావు, బాగున్నావా అని నేను అడుగుతానని అనుకున్నాడు. అతనే చెప్పుకుంటున్నాడు మొత్తం ఇక్కడ నుంచి. హీ విల్ ఆన్సర్ ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ. అప్పుడు ఏమనుకున్నాడు, మళ్ళీ అతను అనుకోవడం కాకుండా మళ్ళీ అతని ఆన్సర్ కూడా ఇతనే అనుకుంటున్నాడు. అంటే మర్చెంట్ నేను డెఫ్ ఫ్రెండ్ మర్చెంట్ని హౌ ఆర్ యూ అని అడగగానే అప్పుడు ఈ మర్చెంట్ నేను ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ అని అంటాడని మళ్ళీ ఇది కూడా అతనే తనలో తను ఊహించుకుంటున్నాడు. దెన్ ఐ విల్ ఆస్క్ అబౌట్ హిస్ ఫుడ్. తర్వాత నేను మళ్ళీ అతని ఫుడ్ గురించి అడుగుతాను. అతను ఏం తింటాడో లేకపోతే ఏం తింటున్నాడు అని అడుగుతాను అని అనుకుంటున్నాడు. హీ విల్ సే రైస్ వితౌట్ సాల్ట్. అతను ఏమంటాడు మళ్ళీ తర్వాత కూడా మర్చెంట్ ఏం ఆన్సర్ చెప్తాడో మళ్ళీ ఇతనే ఊహించుకుంటున్నాడు. అతను ఏం చెప్తాడంట, రైస్ అండ్ సాల్ట్ అని చెప్తాడని ఇతను ఊహించుకుంటున్నాడు. అండ్ ఐ విల్ సే దట్స్ గుడ్ ఫర్ యూ. అప్పుడు వెంటనే ఇతను ఏం చెప్తాడు, ఓకే అది ఇప్పుడు నువ్వు అలాంటి ఫుడ్ తీసుకోవడం నీకు చాలా మంచిది అని అతనికి ఇతను చెప్దామని అనుకుంటున్నాడు. ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ. దెన్ ఐ విల్ ఆస్క్ హూ ఈజ్ యువర్ డాక్టర్. అప్పుడు అతను మళ్ళీ ఏమన్నాడు, ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ. నీకు అటువంటి ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది, అటువంటి ఫుడ్ ఇప్పుడు నీకు అవసరం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అని చెప్పాడు. దెన్ ఐ విల్ ఆస్క్ హూ ఈజ్ యువర్ డాక్టర్. మళ్ళీ నేను ఏమడుగుతానంటే నీకు వైద్యం చేసే డాక్టర్ ఎవరని నేను
అంటే డెఫ్ పర్సన్ ఆ మర్చెంట్ని అడుగుదామని అనుకుంటున్నాడు. అండ్ హీ విల్ టెల్ మీ దట్ ఈస్ సచ్ ఏ పర్సన్ ఇన్ హిస్ డాక్టర్ అండ్ ఐ విల్ సే హోప్ గాడ్ విల్ హెల్ప్ హిమ్ విత్ వర్క్. ఇతను ఏం అడుగుదాం అనుకున్నాడు, నీకు వైద్యం చేసే డాక్టర్ ఎవరని ఇతను అడుగుదాం అనుకున్నాడు. అండ్ హీ విల్ టెల్ మీ దట్ సచ్ అండ్ సచ్ ఎ పర్సన్ ఇన్ హిస్ డాక్టర్. అతను చాలా అంటే ఒక మంచి డాక్టర్ అని అతను చెప్తాడు. అండ్ ఐ విల్ సే, నేనేం చెప్తాను అతను మంచి డాక్టర్ అని చెప్పగానే, అండ్ ఐ హోప్ గాడ్ విల్ హెల్ప్ హిమ్ విత్ వర్క్. అప్పుడు ఇతను ఏం చెప్దాం అనుకుంటున్నాడు, అవును అతను మంచి డాక్టరే, కాకపోతే నేను ఇంకా ఆ గాడ్ కూడా, దేవుడు కూడా అతనికి తోడుగా, అతని పనిలో అతనికి తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అలా చెప్దామని మళ్ళీ డెఫ్ పర్సన్ అనుకున్నాడు. అంటే ఫస్ట్ నుంచి చూడండి ఒకసారి, ఇతను ఇంకా అసలు అతన్ని కలవలేదు, వాళ్ళ ఫ్రెండ్ మర్చెంట్ ఫ్రెండ్ని హాస్పిటల్కి వెళ్ళి కలవలేదు. కాకపోతే ఇంటి దగ్గరే ఉండి, అతను బయలుదేరే మార్గంలో ఇంటి దగ్గరే ఉండి ఫస్ట్ ఏమనుకుంటున్నాడు, నేను ఎలా మాట్లాడాలి అంటే సరిగా వినిపించదు కదా ఇతనికి, నేను ఫస్ట్ ఏం అడగాలి, సో నేను ఇలా అడిగాను కాబట్టి నాకు ఇతను ఆన్సర్ చెప్పాడు, సో మళ్ళీ దానికి నేనేం ఆన్సర్ ఇవ్వాలి. అట్లా ఫస్ట్ ఏమో హౌ ఆర్ యూ అని అడుగుతాను, నేను బాగానే ఉన్నానని మా ఫ్రెండ్ చెప్తాడు. సో ఓకే వెరీ గుడ్ అంటాడు. ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నావు అంటాడు, నేను రైస్ విత్ సాల్ట్ అని అంటాడు. సో అది కూడా బెటర్ అంటాడు, అది ఓకే, అది కూడా నువ్వు తీసుకోవాల్సిన మంచిది అదని మళ్ళీ ఇతనిలోనే అనుకుంటాడు. అప్పుడు నీకు ట్రీట్ చేసే డాక్టర్ అంటే నీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎటువంటి వాడని మళ్ళీ అడుగుదాం అనుకున్నాడు. సో అతని ఆన్సర్ కూడా అతను ఒక మంచి డాక్టర్ అని అతను చెప్తాడని ఇతను అనుకొని మళ్ళీ నేను కూడా ఏం ఆన్సర్ ఇవ్వాలి, ఓకే అతనికి దేవుడు అతను చేసే పనిలో హెల్ప్ఫుల్గా ఉండాలని కోరుకుంటానని ఇదంతా ఇతనే క్రియేట్ చేసుకున్నాడు. అంటే అతను అడగలేదు, ఇతను చెప్పలేదు. సో నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అతను అలా ఆన్సర్ ఇస్తాడు. సో నేను దానికి అలా రిప్లై ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఇలా అడగాలి, అలా రిప్లై ఇస్తాడు. అలా అనుకొని మొత్తం మైండ్లో ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాడు. ద డెఫ్ మ్యాన్ రీచ్డ్ ద టౌన్ అండ్ వెంట్ టు హాస్పిటల్. లాస్ట్కి అంతా ఊహించుకొని తర్వాత ఒక హాస్పిటల్కి, అతనున్న హాస్పిటల్కి ఈ డెఫ్ మ్యాన్ హాస్పిటల్కి వెళ్ళాడు, అతను మర్చెంట్ ఉన్న హాస్పిటల్కి. హీ సాట్ డౌన్ నియర్ ద మర్చెంట్స్ బెడ్. వెళ్ళి అక్కడ మర్చెంట్ హాస్పిటల్ అంటే బెడ్ మీద కూర్చోబెడతారు, బెడ్ మీద పడుకోబెడతారు కదా. సో ఆ మర్చెంట్ బెడ్ పక్కన కూర్చున్నాడు. ద మర్చెంట్ వాస్ వెరీ సిక్ అండ్ డిడ్ నాట్ రియల్లీ వాంట్ టు టాక్ ఎనీవన్. ఈ మర్చెంట్ అనే ఆయన చాలా సిక్ అంటే చాలా ఇబ్బందిగా ఉన్నాడు, హెల్త్ సరిగ్గా బాగాలేదు, నీరసంగా ఉన్నట్లుంది. సో అతనికి ఆ టైంలో ఎవరితో మాట్లాడాలని లేదు అంట. మై డియర్ ఫ్రెండ్ హౌ ఆర్ యూ ఆస్క్డ్ ద డెఫ్ మ్యాన్. అప్పుడు వెళ్ళాక ఇతను అడిగాడు, ఏమన్నా ఈ డెఫ్ మ్యాన్ మర్చెంట్ని అడిగాడు, మై డియర్ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, మై డియర్ ఫ్రెండ్ ప్రియమైన నేస్తమా నా ఫ్రెండ్ నువ్వు ఎలా ఉన్నావు అని ఆ డెఫ్ మ్యాన్ మర్చెంట్ని అడిగాడు. ఐ హ్యావ్ ఎ బ్యాడ్ ఫీవర్ ఆన్సర్డ్ ద మర్చెంట్. అప్పుడు ఈ మర్చెంట్ ఏం చెప్పాడు, హౌ ఆర్ యూ అంటే నాకు చాలా తీవ్రమైన జ్వరం ఉంది, అంటే ఈ జ్వరం తగ్గట్లేదు, చాలా ఫీవర్ ఉంది, హై ఫీవర్ ఉంది అని చెప్పాడు. ఐ కాంట్ స్లీప్ ఎట్ నైట్. అప్పుడు అతను ఏం చెప్పాడు, ఇంకా ఐ కాంట్ స్లీప్ ఎట్ నైట్ అంటే నాకు రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు, ఎందుకంటే నాకు జ్వరం బాగా ఉంటుంది కాబట్టి రాత్రులు నిద్ర పట్టట్లేదు అని వాళ్ళ మర్చెంట్ ఫ్రెండ్ డెఫ్ మ్యాన్కి చెప్పాడు. సో ఇతనికి వినపడదు కదా, ఇతను ఏం అర్థం చేసుకున్నాడో మనం చూద్దాం. ద డెఫ్ మ్యాన్ స్మైల్డ్ అండ్ సెడ్ వెరీ గుడ్. అప్పుడు అతనికి ఏం అర్థమైంది, ఇతను ముందే ప్రిపేర్ అయ్యాడు కదా, హౌ ఆర్ యూ అంటే అతను ఏం చెప్తాడు అనుకున్నాడు, ఐ ఆమ్ ఫైన్ అని చెప్తాను అనుకున్నాడు. సో కానీ ఇక్కడ మర్చెంట్ ఏం చెప్పాడు, నాకు చాలా ఫీవర్ హైగా ఉంది, నాకు రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదని ఈ మర్చెంట్ చెప్తే ఇతనేమనుకున్నాడు, ఇతను ప్రిపేర్ అయిన దాంట్లోనే ఉండి అంటే ఐఎమ్ ఫైన్ అని చెప్తాడు అనుకునే ఉద్దేశంలో ఉండి ఇతనికి వినపడలేదు కదా. సో ఇతనేమనుకున్నాడు, ఇతనేం చెప్పాడు, నవ్వుకుంటూ వెరీ గుడ్ అని చెప్పాడు, స్మైల్ చేస్తూ వెరీ గుడ్ అని చెప్పాడు. ఐ హోప్ గాడ్ విల్ కీప్ యూ దిస్ వే. అప్పుడు అతను ఏమనుకున్నాడు, మళ్ళీ ఏం చెప్పాడంటే దేవుడిని నేను ఇలాగే చూడాలని నేను కోరుకుంటున్నాను అని మళ్ళీ మర్చెంట్కి ఆన్సర్, మళ్ళీ డెఫ్ మ్యాన్ మళ్ళీ మర్చెంట్తో అన్నాడు, ఏమని వెరీ గుడ్ అని నవ్వుకుంటూ చెప్పి దేవుడిని నేను ఎప్పుడు ఇలాగే ఉంచాలని నేను కోరుకుంటున్నాను అని మర్చెంట్కి ఆన్సర్ ఇచ్చాడు. ద మర్చెంట్ వాస్ షాక్డ్. అప్పుడు ఆ మర్చెంట్ వాళ్ళ ఫ్రెండ్ మర్చెంట్ ఉన్నాడు కదా, అతను వెంటనే షాక్ అయ్యాడు. అదేంటి నేను హై ఫీవర్ ఉంది, నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు అంటే మా ఫ్రెండ్ ఏంటి ఇలా చెప్తున్నాడు, అంటే నాకు దేవుడు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటానంటారేంటి, నాకు ఫీవర్ ఉంది కదా, నాకు ఎప్పుడు ఫీవరే ఉండాలా అలా అంటున్నాడు ఏంటని షాక్ అయిపోయాడు. ద డెఫ్ మ్యాన్ ఆస్క్ వాట్ డూ యూ ఈట్. అప్పుడు మళ్ళీ ఈ డెఫ్ మ్యాన్ అది అయిపోయిన వెంటనే
అడిగాడు, నువ్వేం తింటున్నావు, వాట్ డూ యూ, నువ్వేం తింటున్నావు అసలు డైలీ అని అడిగాడు. ద పేషెంట్ వాజ్ యాంగ్రీ బై దిస్ టైమ్ అండ్ ఆన్సర్డ్ ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్. అప్పటికే ఈ పేషెంట్, ఈ మర్చెంట్ ఉన్నాడు కదా, తను చాలా కోపంలో ఉన్నాడు. ఏంటి ఇలా ఆన్సర్ చెప్పాడని కోపంలో ఉన్నాడు. ఆ కోపంలో యాంగ్రీ బై ద టైం, ఆ టైంలో ఏం చెప్పాడు ఆ కోపంలో, ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్, భూమి మీద ఉండే మట్టి తింటున్నాను, చెత్త తింటున్నాను అని, చెత్త మట్టి ఇట్లాంటివన్నీ తింటున్నానని ఆ డెఫ్ ఫ్రెండ్కి ఆన్సర్ ఇచ్చాడు. దట్స్ గుడ్ ఫర్ యూ సెడ్ ద డెఫ్ మ్యాన్. ఓ అది నీ హెల్త్కి అది చాలా మంచిది అని మళ్ళీ ఆ డెఫ్ మ్యాన్ మళ్ళీ చెప్పాడు అతనికి. అతనేమన్నాడు, అతని కోపంలోనేమో ఈ భూమి మీద ఉన్న చెత్త మట్టి అంత తింటున్నాను అతను చెప్తే, అప్పుడు డెఫ్ మ్యాన్ ఇతనికి వినిపించక ఓకే దట్స్ గుడ్ ఫర్ యూ, నీ హెల్త్కి అది చాలా మంచిది అని మళ్ళీ డెఫ్ మ్యాన్ అతనికి ఆన్సర్ ఇచ్చాడు మర్చెంట్కి. ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ అండ్ టెల్ మీ హూ ఈజ్ యువర్ డాక్టర్. అలా చెప్పి ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ, ఓకే నీకు అది చాలా, నువ్వు తినే ఆ చెత్త అనేది, అంటే చెత్త అని చెప్పట్లేదు, నువ్వు తినేది నీకు చాలా, నీ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ హూ ఈజ్ యువర్ డాక్టర్ టెల్ మీ అన్నాడు. సో అంతే, నీ డాక్టర్ ఎవరో చెప్పు అని అడిగాడు. డాక్టర్ క్రైడ్ ద మర్చెంట్ డెత్ హిమ్సెల్ఫ్. అతను వెంటనే అప్పుడు మర్చెంట్ డాక్టరా అని ఏడవడం మొదలు పెట్టాడు. డెత్ హిమ్సెల్ఫ్. డాక్టర్ అని అంటూ వెంటనే ఏడవడం మొదలు పెట్టాడు. డెత్ హిమ్సెల్ఫ్ గా, నాకు చావు ఒకటే మార్గం అని, చావు ఒకటే ఉందంట అని చెప్పాడు. హో దట్స్ ఫైన్ సెడ్ ద జెంటిల్మ్యాన్. ఇక నాకు చావడమే ఉంది, డాక్టర్ ఏంటని అన్నాడు. హో దట్స్ ఫైన్, అయితే చాలా మంచిది అని మళ్ళీ డెఫ్ మ్యాన్ అన్నాడు. ఐ హోప్ గాడ్ విల్ హెల్ప్ హిమ్ విత్ హిజ్ వర్క్. అతనేమన్నాడు మళ్ళీ, ఓకే నువ్వు అతనే మర్చెంట్ ఏం చెప్పాడంటే, ఇక నాకు చావు దగ్గర పడింది అనగానే ఈ డెఫ్ మ్యాన్ ఏం చెప్పాడు, ఓకే దట్స్ గుడ్, అంటే అయితే అది చాలా మంచిది నీకు అని చెప్పి, ఐ హోప్ గాడ్ విల్ హెల్ప్ హిమ్ విత్ హిస్ వర్క్ అని మళ్ళీ, ఓకే నీకు ఈ పనిలో కూడా నీకు దేవుడు ఎప్పుడు నీకు తోడుంటాడు, నీకు నీ దగ్గరే ఉండి చూసుకుంటాడని చెప్పి, అండ్ హీ రిటర్న్ హోమ్. అలా చెప్పి తన ఇంటికి తను బయలుదేరి వచ్చేసాడు. సో దిస్ ఈస్ ద లెసన్. అర్థమైంది కదా లెసన్ మీకు? ఇది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న లెసన్ ఇది, మర్చెంట్ ఫ్రెండ్ అండ్ డెఫ్ ఫ్రెండ్ అంటే. సో ఇక్కడ ఈ లెసన్ లో ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఈ మర్చెంట్ ఫ్రెండ్ కి ఈ డెఫ్ ఫ్రెండ్ కి సరిగా ఈ డెఫ్ ఫ్రెండ్ కి వినిపించదు. సో ఇతనికి జబ్బు చేసింది. జబ్బు చేసినప్పుడు ఇతను ఈ డెఫ్ ఫ్రెండ్ మర్చెంట్ ని కలవద్దామని వెళ్దాం అనుకున్నాడు. సో ఇతనికి సరిగా వినిపించదు కదా. సో ఇతను ముందే క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాడు. నేను ఏం అడగాలి, అతను నాకేం చెప్తాడు, సో నేను తర్వాత దానికి రిలేటెడ్ గా మళ్ళీ ఏం అడగాలి, మళ్ళీ నాకేం చెప్తాడు, అన్ని క్వశ్చన్స్ అన్ని ఇతను ముందే ప్రిపేర్ చేసుకొని, ఇతను చెప్పే ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాడు. సో అక్కడ ఏమనుకున్నాడు, హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ అంటాడని చెప్తాడు అనుకున్నాడు. సో కానీ అక్కడ ఏం చెప్పాడు, నాకు చాలా ఫీవర్ ఉంది, నైట్స్ నిద్ర కూడా పట్టట్లేదు అని చెప్తే, ఇతనేమో ఓకే దట్ ఈస్ వెరీ గుడ్ అని, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను దేవుడిని కోరుకుంటానని, అంటే ప్రతిదానికి ముందే ఆన్సర్ అనుకునేసరికి ఇతనికి వినిపించదు కదా అతను చెప్పిన ఆన్సర్. సో అట్లా అతను ఏం చెప్పినా దానికి ఆపోజిట్ గానే ఇతనికి వినిపించదు కాబట్టి అతనికి నచ్చిన ఆన్సర్స్ ముందే చెప్పుకొని జరిగిందంట. సో దట్ ఈస్ ద స్టోరీ ఇన్ దిస్ లెసన్. ఓకే, ఈ లెసన్లో మీరు ఒక 20 హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసుకొని మీ ఓన్గా మీరు మీ హోంవర్క్ బుక్లో రాయండి. 20 హార్డ్ వర్డ్స్ ఈ లెసన్లో మీకు హార్డ్ అనిపించిన వర్డ్, ఇక్కడ నేను కొన్ని రాసిన మర్చెంట్వి. సో అట్లా మీరు కూడా హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసుకొని రాయండి. ఇంకా సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. యూ విల్ లెర్న్ ద నెక్స్ట్ గ్రామర్ పార్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, మీకు మాత్రం హార్డ్ వర్క్ కంపల్సరీ రాయాలి, ఎందుకంటే మీ వర్క్ ఇదే ఈరోజు. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. ఓకే నాన్న, బాయ్.